Hello everyone, I'm Divya, your math facilitator, and in this video we are going to learn physics important questions from the chapter chemical bonding. Okay, so ఇవి పాస్ గ్యారంటీ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇవి నేర్చుకున్నాకే మీరు ఎక్స్ట్రా క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలా బెస్ట్. ఓకే, సో లెట్ us get into the session and let me tell you ఫస్ట్ లాంగ్ ఆన్సర్ చెప్తాను. సో దీనికన్నా ముందు we have completed 7 chapters, so do check out all those videos and this is the 8th chapter. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్, ఓకే, సో ఇక్కడ కెమికల్ బాండింగ్ లో ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్ మాలిక్యూల్ నేర్చుకుంటారు మీరు యూజింగ్ valence bond theory. Okay, so formation of nitrogen molecule using valence bond theory. Also formation of BF3, same with using valence bond theory. Okay, N2 and BF3 using nitrogen bond theory. And boron and trifluoride, idade. Okay, boron trifluoride molecule BF3 by hybridization. ఓకే, ఫార్మేషన్. సో క్వశ్చన్ ఇలా అడిగినా కూడా మీరు రాయగలగాలి. ఫార్మేషన్ ఆఫ్ BF3 by VPT అన్నా లేదా BF3 by hybridization. ఓకే, సో దీస్ 3 are long answer questions and then let me tell you the short answer questions from this chapter. సో ఒకటి వచ్చేసి ఆక్సిజన్ మాలిక్యూల్. ఓకే, ఆక్సిజన్ మాలిక్యూల్ డయాగ్రామ్ అడుగుతున్నారు, డయాగ్రామ్ బేస్డ్ ఆన్ valence bond theory. Okay, also ఆక్సిజనే కాదు, మీథేన్ మాలిక్యూల్ డయాగ్రామ్. Okay, and calcium and chlorine. Okay, CaCl2. Okay, and oxygen. ఇవి లెవిస్ నోటేషన్ లో కూడా అడుగుతున్నారు, అర్థమైందా? సో VBT అండ్ లెవిస్ నోటేషన్ బోత్ యూ హ్యావ్ టు లెర్న్. ఓకే, వ్యాలెన్స్ బాండ్ థియరీలో ఎలా డ్రా చేస్తాం అండ్ లెవిస్ నోటేషన్. సో ఈ డ్రాయింగ్స్ నేర్చుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ ionic bond example. Okay, what is ionic bond? Okay, example తో with some example. Okay, example తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలి, ఇది షార్ట్. ఆల్సో NH3 మాలిక్యూల్ అమోనియా. ఓకే, అమోనియా మాలిక్యూల్ ని వ్యాలెన్స్ షెల్. ఓకే, వాట్ ఈస్ ద వ్యాలెన్స్ షెల్ కాన్ఫిగరేషన్ అది మీరు చెప్పగలగాలి. ఆల్సో ఇక్కడ ఈ చాప్టర్ లో ఇదే ఒక్కొక్క మాలిక్యూల్ గురించి HCl ని లెవిస్ డాట్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ ఇట్ అండ్ బాండ్ ఫార్మేషన్, బాండ్ యాంగిల్ HOH బాండ్ యాంగిల్. ఓకే, బాండింగ్ యాంగిల్ ఇన్ వాటర్ ఎంత ఉంటుంది అండ్ ఎందుకు అంతే ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. సో ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్ boron trifluoride BF3 and hybridization of BF3 using valence bond theory. ఇవి essay. And then short వచ్చేసి diagrams of oxygen, methane, calcium chloride, oxygen using VBT and Lewis notation. After that, what is ionic bond? Example of that, formation of NH3 molecule using valence shell model and HCl using Lewis dot. So also bonding angle in water. So ఇవి మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ చాప్టర్ నెంబర్ 8. సో చాప్టర్ నెంబర్ 8 లో కొన్ని ఎక్కువ ఇచ్చాను, ఇంతకుముందు చాప్టర్స్ లో అన్ని 4 or 5 ఇచ్చాను, ఇందులో ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఎక్కడైతే మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయో అక్కడ క్వశ్చన్స్ అన్ని ఇచ్చేస్తున్నా. సో మీరు ఈ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ షేర్ దిస్ విత్ all your friends, maximum of your friends. Okay, and do subscribe to the channel because a lot more important videos I'm giving you, and comment. Your comments gives me motivation. Thank you so much. Bye bye, take care.